హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భారీ భూకంపం భయంతో పరుగులు తీసిన ప్రజలు, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తైవాన్లో భారీ భూకంపం సంభవించింది. అక్కడి కాలమానం ప్రకారం శనివారం నాడు రాత్రి 11:05 సమయంలో భూకంపం సంభవించినట్లు తైవాన్ వాతావరణ సంస్థ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. దేశంలోని ఈశాన్య తీర ప్రాంత నగరమైన ఇలాన్లో ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. భూకంప కేంద్రం ఇలాన్ కౌంటీ హాల్కు తూర్పున 32.3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ భూకంపం దాటికి భవనాలు, ఇళ్ళు అన్నీ కూడా ఊగిపోగా వస్తువులన్నీ కూడా నేలపై పడి పగిలిపోయాయని చెప్తూ ఉన్నారు. ఇది భారీ భూకంపం అంటున్నారు. ఈ పరిణామాలతో భయపడిన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. తైవాన్ అగ్నిమాపక సంస్థ ప్రాణ, ఆస్తి నష్టాన్ని అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే సునామీ హెచ్చరికలేవీ లేవని వాతావరణ సంస్థ అయితే తెలిపింది. కాగా 3 రోజుల క్రితమే కౌంటీ టైటుంగ్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. మరోసారి భూకంపం రావడంతో తైవాన్ ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2024 ఏప్రిల్లో 7.4 తీవ్రతతో భూకంపం రాగా 17 మంది మరణించారు. ఇది 25 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి అతి తీవ్రమైన భూకంపం అని చెప్పేసి అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు. సో ఈ దాటికి 7.0 అయితే కనుక రిక్టర్ స్కేల్ పై నమోదైంది. ఈ దాటికి బిల్డింగ్లన్నీ కూడా ఊగిపోవడంతో పాటుగా ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ నేల మీద పడిపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని భయంతో పరుగులు తీశారని చెప్తున్నారు.